హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం వార్ 2 సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ లో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో గ్రాండ్ గా రూపొందుతుందని సమాచారం. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనుల విందు చేయనున్నాయి. ఈ చిత్రంలో 2 పాటలు మాత్రమే ఉండగా ఒకటి హృతిక్ కియారా ఆద్వానిపై, మరొకటి హృతిక్ ఎన్టీఆర్ లపై చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ అభిమానులను ఆకర్షించనున్నాయని టాక్. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా ఆద్వానీ కథానాయికగా నటిస్తుండగా ఎన్టీఆర్ పాత్రపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అక్కినేని అఖిల్ కొత్త సినిమా లెలిన్ పై అభిమానుల్లో ఆసక్తి రేగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తాజా చిత్రం లెనిన్ సినీ ప్రియుల్లో సందడి చేస్తోంది. మురళీ కిషోర్, అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అఖిల్ చిత్తూరు యాసలో డైలాగ్స్ తో అలరించనున్నాడు. శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. వీరి జోడీ లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టాక్. ఇదిలా ఉండగా ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. అఖిల్ కెరీర్ లో ఈ సినిమా కీలక మలుపు తిరగబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ మొదటి వారం నుండి ప్రభాస్ తన పాత్రకు తెలుగుతో పాటు హిందీలో కూడా డబ్బింగ్ చెప్పనున్నారు. డబ్బింగ్ తర్వాత టీమ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ కానుంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.